వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. నేనే పాలక్కాడ్లో మన ఫస్ట్ వ్లాగ్ ఇది. వస్తున్నప్పుడు ఉన్నాయి బ్రో లొకేషన్స్. అయితే ఆ లొకేషన్స్ చూసుకొని ఉండిపోవచ్చు. ఆ లొకేషన్స్ పెడతాను మీకు. ఒకసారి వీడియో తీశాను, పెడతాను, చూసి మళ్ళీ రావాలనుకుంటారు. సో పెట్టేసా చూడండి. మామూలుగా టమాటాలు లేవు ఇక్కడైతే. టమాటాలతో చచ్చిపోతున్నాం. సో ఇప్పుడు మనమైతే కొల్లంగోడే వెళ్తున్నాం. కొల్లంగోడే స్ట్రైట్కి వెళ్తే మనకి ఇది పోతే వస్తుందంట చెప్పారు కొందరు. సో కొల్లంగోడి వెళ్తాం. దారిలో మధ్యలో ఎవరైనా కనబడితే లిఫ్ట్ అడుగుదాం, లేకపోతే బస్సు ఎక్కుదాం. బడ్జెట్ ట్రావెలర్ కదా, ఆ మాత్రం ఉండాలి. వామ్మో దోల తీరిపోతుంది ఇక్కడ. ఎండ అట్లానే ఉంది. మనుషులు కూడా కాస్త ఇంగ్లీష్ మాట్లాడంటారా బాబు అంటే ఇంగ్లీష్ కూడా మాట్లాడట్లా. ఏం చేయాలో అర్థం కావట్లా వీళ్ళని. బట్టలు అయితే బాగున్నాయి బ్రో. కాస్త ఇంగ్లీష్ కూడా మాట్లాడట్లా. ఇటువైపు అయితే మొత్తం అన్ని లాటరీస్. ఇక్కడ ఏందో లక్కీ అనమాట. లాటరీసే వెతుకుతారు అందరూ. సో లాటరీస్ వెతుక్కుంటూ వచ్చాను. మనకు దొరికారన్న. మనకి కొల్లంగోడ్ రోడ్డు వరకు వదిలిపెడతా అని చెప్పారు బ్రో. అయితే ఇదిగో ఏం బ్రో, రాజీవ్ ఫయాజ్. ఓకే ఎక్కేస్తున్నాం మనం. ఫస్ట్ ఎక్కారు పాలక్కాడ్లో. బాయ్, హలో బ్రో, థ్యాంక్ యూ. అలసిపోయా, నడుస్తూ అలసిపోయా. మనకి అన్నయ్య దొరకపోయి ఉంటే యాగైతే అందరు అన్నయ్య అయితే వదిలిపెట్టారు మనకి. ఇక్కడ జంక్షన్ వరకు చెప్పి లొకేషన్ కూడా ఇచ్చారు. సో ఓకే బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఆర్ ఎనీ డీటెయిల్ ఫ్రమ్ హియర్. బాయ్. ఓకే బాయ్. డన్ బ్రో. అన్న అయితే మంచిగా హెల్ప్ చేశారు బ్రో. లొకేషన్ మరి నోట్స్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఏంది మొత్తం రాసి పెట్టి నాకు ఇచ్చాడు. అన్నయ్య నంబర్ కూడా ఇచ్చాడు. సో ఎలా వాళ్ళు మంచోళ్ళు బ్రో. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఒక్కడనే ఉన్నాం, ఒక్కడనే ఏం చేస్తాం, ఒక్కడనే ఎలా వెళ్తాం అనే బదులు జస్ట్ గో, ఫాలో ద ఫ్లో. ఒకటే ఫిక్స్ అయిపోండి, ఫాలో ద ఫ్లో. తిరగండి బ్రో, ఎక్స్ప్లోర్ చేయండి బ్రో. మీకే అర్థమైంది లైఫ్ ఏందో. నా ఏం జుట్టు ఊడిపోయింది. ఓకే గాయస్, ఇప్పుడైతే వచ్చేసాము. మేము చిత్తూరు అనే ఊరికి వచ్చాము. సో చిత్తూరు నుంచి మనం కొల్లంగోడ వెళ్తాం. చిత్తూరు డిస్టిక్. అన్నయ్య అయితే మంచిగా హెల్ప్ చేశాడు. అన్నయ్యకి ఫ్రమ్ ద హార్ట్ ఐఎమ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద హార్ట్. ఓకే బాయ్. ఓకే బాయ్. సో ఇప్పుడు లంచ్ తిందాం మనం. అది కూడా లంచ్ కూడా అన్నయ్య చూపించాడు. సో హియర్ గేమ్. హలో బొమ్మ, హాయ్. అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు అసలు. ఓ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర తెలుగు. మంచిగా ఉన్నా బ్రో ఇక్కడ. అబ్బా
అవ్వ అయితే మంచిగా మాట్లాడారు. వచ్చి మనకి ఏదో ఫుడ్ వేస్తున్నారు, మంచిగా మీల్స్ వేస్తున్నారు 35 రూపీస్లో అంట. ఫస్ట్ తినేద్దాం, వచ్చి కూర్చుందాం. ఎట్లా ఉంటుందో తెలియదు మనకి, కూర్చోవాలి. ఫుడ్ వేసారు బ్రో. మలయాళంలో కేరళలో ఫుడ్ తినగలుగుతామో లేదు తెలియదు, కానీ రైస్ అయితే చాలా తేడా ఉంది మనకి. చూడు బియ్యం, లావు బియ్యం అట్లా ఏదో టేస్ట్ వస్తుంది. ఆ చట్నీ కలిపి ఇదేదో పొట్లకాయ ఏదేదో చెప్తున్నారు మలయాళంలో. అండ్ ఈ నీళ్ళలో మనకి నాకు తెలిసి లవంగం ఏదో వేశారు. లవంగం టేస్ట్ టోటల్ డిఫరెంట్. చెప్తాను ఎంత కాస్ట్ కూడా చెప్తాను, రీజనబుల్లో లేదో నేను కూడా చెప్తాను. దర్శనానికి వచ్చేసి నేను చిత్తూరు అంటే మన ఆంధ్ర చిత్తూరు కాదు, కేరళలో చిత్తూరు పాలక్కాడ్ వైపు ఉంది. బాగుంది ఆ ఊర్లు కానీ ఆ గాలి కానీ కొత్తగా ఉంది. అంటే ఇది ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. ఇప్పుడే కలిసాను అన్నయ్యని. సో అన్నయ్య వచ్చేసి బ్లాగర్. సో అన్నయ్య వచ్చేసి డైలీ హౌ మెనీ పీపుల్ బ్రో? almost 50 to 60-70 people. 60-70 పీపుల్కి డైలీ అన్నం పెడతారంట. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు అది. అన్నయ్య చూడు. హాయ్ బ్రో. వాట్సాప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. Thank you. 30 రూపాయలకే కడుపు నిండగా భోజనం తినేసాం. ఇంకా హడావుడి లేకుండా సైలెంట్గా వెళ్ళిపోయి మనం మన పని చూసుకున్నాం. కొల్లెంగోడు వెళ్తున్నాం, చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. మళ్ళీ మన పరుగులు తీస్తున్నాం. మళ్ళీ మనం రోడ్డు కాలినడకన పడ్డాం. ఇప్పుడు ఎవరిస్తారో లిఫ్ట్ తెలీదు, కానీ ఎట్లాగైనా వెళ్దాం, లిఫ్ట్లతోనే వెళ్దాం. సరే చూద్దాం ఏమవుతుందో. స్టే ట్యూన్ ఫర్ ద మోర్ అప్డేట్స్. బాయ్. మళ్ళీ ఎక్కాను. మళ్ళీ ఇంకో అన్నయ్య నాకు మంచిగా లిఫ్ట్ ఇచ్చారు. బండ్లు ఎక్కిన ఏది అసలు ఆపినా జస్ట్ ఇలా ఆపితే చాలు, ఎవరో ఒకరు ఆపేసుకొని చెప్తున్నారు ఎక్కడి వరకు వెళ్ళాలి అని. అన్న ఎక్కడి వరకు వెళ్తా అని చెప్తా, ఓకే కమోన్ అంటున్నారు. వెళ్ళి చాలా చాలా బాగుంటారు బ్రో. ఇక్కడ మనుషులు అయితే చాలా బాగుంటారు బ్రో. ఇంకా చల్లగా ఉంటుందేమో అనుకున్నా, చచ్చిపోతాను. ఎండ మామూలుగా లేదు గురు. ఆ ఎండకి చచ్చిపోతాను నేనైతే. ఈ కొల్లెంగోడు ఏందో ఇదేందో ఇంత ఎఫర్ట్స్ చేస్తున్నా, ఎట్లా ఉంటుందో ఏందో. కానీ ఇది మన యూట్యూబ్లో ఫస్ట్ వీడియో. ఎంత షేర్ చేయాలనుకుంటే అంత షేర్ చేయండి. సో ఇప్పుడైతే మనం బస్సు ఎక్కాము. కొల్లెంగోడే వెళ్ళే బస్సు డైరెక్ట్గా ఇంకా కొల్లెంగోడే రూట్లో మమ్మల్ని డ్రాప్ చేసి దట్స్ ఇట్. ఫైనల్లీ మనం కొల్లెంగోడే అనే ప్లేస్కి వచ్చాము. సో హియర్ లొకేషన్ అయితే ఉంది బ్రో, వర్త్ ఇట్. ఎంత కష్టపడ్డానో అది మొత్తం మర్చిపోతా. ఆ లొకేషన్ ఇక్కడ దూరం నుంచి చూస్తున్నా నేను, మీకు దగ్గరికి వెళ్ళి నేను చూపిస్తాను. లొకేషన్ చూస్తుంటే మాత్రం పిచ్చాలేస్తుంది. ఇంకెందుకు మీరు చూడండి, ఇంకా దగ్గరికి వెళ్దాం. బట్ చూడండి ఆ లొకేషన్ ఏందో అదేందో, కానీ ఎండ కాస్తుంది బ్రో. ఇంత కష్టపడ్డాము,
దేనికోసం అయితే కష్టపడ్డాము ఆ వ్యూ మన ముందలే ఉంది బ్రో. సో అలా నడుస్తూ వెళ్తూ వెళ్తూ అసలు ఆ వెదర్ కానీ ఆ సినారియో కానీ ఆ వ్యూ కానీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా బ్రో. అసలు ఇది చాలా దూరం నుంచే చూపిస్తున్నాను నేను మీకు. ఇంకా దగ్గర వెళ్ళాలంటే చాలా చాలా దారి ఉంది. అంటే అటు కొండ వెనకమాల నుంచి వెళ్తే అది 50 కిలోమీటర్స్ వరకు దారి ఉంది ఆ కొండ పైకి వెళ్ళాలంటే. మన అదృష్టం గైస్, అసలు కరెక్ట్ టైంకి వచ్చాము. ఆ మబ్బులు కప్పుకుపోయి వర్షం పడుతుంది అబ్బా, చూడండి అది అంటే సూపర్ ఉంది లొకేషన్ కూడా. ఈ రోజు రాత్రి మాత్రం ఇక్కడ నిలబడిపోతే మాత్రం ఐ విల్ ఎంజాయ్ ద లాట్ టైం. సో అలా నడుస్తూ నడుస్తూ ఒక ప్లేస్ చూద్దామని వెళ్తున్నా, అంటే స్టే ఉండడానికి. ఎక్కడ ఉండాలో అర్థం కావట్లా. ఇక్కడ కొన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, సో రిసార్ట్స్ ఉన్నాయి. ఒకసారి అడిగి చూద్దాం. ఫామ్ హౌస్ మీన్ నా టెంట్ ఉంది కదా, టెంట్ వేసుకుంటా. ఒక ప్లేస్ ఉంటే అక్కడ అడిగేస్తాను నేను. సో ఓకే, బట్ ఈ లొకేషన్లో ఇలా ఆపోజిట్ లొకేషన్లో కూర్చొని ఫామ్ హౌస్ అంటే టెంట్లో కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేస్తుంటే ఉంటుంది. ఫామ్ హౌస్ అయితే దొరికింది. ఇదే అండి డే 1 ఆఫ్ పాలక్కాడ్ కొల్లెంగోడ్. అంటే పాలక్కాడ్ డిస్టిక్లో కొల్లెంగోడే ప్లేస్ ఇది. అండ్ దీని గురించి చాలా తెలుసుకున్నాను నేనైతే. ఇండియాలోనే టాప్ 10 బ్యూటిఫుల్ విలేజెస్లో ఇది ఒకటి. సో ఐ విల్ మీట్ యూ టుమారో. సో రేపటి గురించి డే 2 వ్లాగ్లో పెడతా. ఇవాళ డే 1 వ్లాగ్ పెట్టేసా.